హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే మసాలా పూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది చాలా క్రిస్పీగా, టేస్టీగా, చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం మనం ముందుగా ఒక పాత్రలో 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వామ, కొద్దిగా నువ్వులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలపాలి. మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో అలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపాలి. సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. తర్వాత మనం ఆ పిండితోని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి, పూరీ సైజులో చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి చేసి ఉంచుకొని, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీకే చాలా నచ్చుతుంది. అన్నీ ఇలా పూరీ సైజులో చేసి ఉంచుకున్న తర్వాత మనం పూరీ సైజులా ఒక్కొక్కటి చేసుకోవాలి. కొంచెం సన్నగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూరీలను వేడివేడి నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అలాగే అన్నీ అదే విధంగా కాల్చుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీకు గనక నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ ఉన్న బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.